సార్ ఇక హైడ్రా విషయానికొస్తే మొదట్లో కాస్త సపోర్ట్ అయితే లభించింది. అంటే నాగార్జున గారు కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్చారో అప్పుడు కాస్త మద్దతు లభించింది. పెద్ద నెగెటివ్ రాలేదు. కానీ పోను పోను ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి, సామాన్యుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది సార్. అంటే వాళ్ళు కూడా పెట్రోల్ పోసుకొని మనం తగలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనే విధానం మంచిది. అది అందుకని బిగినింగ్లో అందరూ సపోర్ట్ చేశారు. హైడ్రా అనేది మంచిది. ఎందుకంటే ఈ నగరం ఎప్పుడు చిన్న వాన వచ్చినా నగరం మునిగిపోవటం మనమే చూస్తున్నాం. కనుక ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ చెరువులు కబ్జా చేసి, ఈ చెరువులన్నీ ఎప్పుడు కబ్జా అయినాయి? ఈ కాంగ్రెస్ పాలనలోనే కన్వెన్షన్ కూడా పర్మిషన్లు అన్నీ ఇచ్చి కట్టింది ఎప్పుడు 2010లో కాంగ్రెస్ పర్మిషన్. సో కాంగ్రెస్ పాలనలో అప్పుడు డబ్బులు తీసుకుని ఈ కబ్జాలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పాలనలో వాటిని కోల్చడానికి మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇది వీళ్ళ పని. అది గిల్లేది వీళ్ళే, జోలపాడేది వీళ్ళే. అంటే పర్మిషన్లు ఇచ్చి ఆ రోజు ఇంత దారుణానికి పాల్పడేది, ఆ రోజు డబ్బులు దండుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కోల్చడానికి డబ్బులు దండుకుంటున్నారు. వీళ్ళ బుద్ధి, వీళ్ళ హీన బుద్ధి వీళ్ళ కాంగ్రెస్. అంతే కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకు వ్యతిరేకత వచ్చింది? నువ్వు చేస్తున్నావా? సిన్సియర్గా చేస్తున్నావా? ఓవైసీకి నోటీసు, మీ పొంగులేటి శ్రీనివాస్ది బఫర్ జోను అంది శాటిలైట్ ఫోటో చూపిస్తుంది, అతన్ని కూల్చు. మీ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇక్కడ అయ్యప్ప సొసైటీలో 27 ప్లాట్లు ట్రస్ట్ భూములు ఆక్రమించుకొని బిల్డింగ్కి అక్రమంగా కడుతున్నాడు. అప్పుడు టీఆర్ఎస్ వాటి కోల్చడానికి చేస్తే అప్పుడు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో అది పెండింగ్లో ఉంది. కోర్టులో పెండింగ్ ఉంది అని కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిది, నీ కాంగ్రెస్ వాడిది కనుక నువ్వు కోల్చినప్పుడు మన కోర్టులో పెండింగ్ ఉన్న నాగార్జున ఎలా కూల్చావు? ఇక్కడ నీ వివక్షత చూపిస్తున్నాం, రాజకీయంగా చూస్తున్నాం. దీన్ని రాజకీయంగా వాడుకోవాలి, దీని నుంచి ఆదాయం పొందాలని చూస్తున్నావు తప్పితే సిన్సియర్గా చేయాలి. అది అర్థమైపోయింది. మొదట్లో ఏదో సిన్సియర్గా చేస్తున్నాడు, అయ్యో మన రాష్ట్రానికి మంచి చేస్తున్నాడు అనుకున్నారు. కానీ అది ఆ కోణం నుంచి వేరే కోణం ప్రజలు గుర్తించేశారు. ఇది డబ్బులు సంచుల కోసం చేస్తున్నాడు, ఇది రాజకీయ కోణంలో చూస్తున్నాడు. తన మనుషులు కాబట్టి ఇప్పుడు గుడిసెలు ఉన్నాయి, ఒకచోట కూలుస్తాడు, ఒకచోట అదేది అపోజిషన్ ఎమ్మెల్యే తాలూకు కనుక ఆ ఎంపీ తాలూకు కూల్చేస్తున్నాడు. ఇంకో చోట వాళ్ళ మనుషులది కనుక వాళ్ళకి పునరావాసం కల్పించేదాకా రంగనాథు పూటకొక మాట మాట్లాడతాడు రూల్స్. ఒకరు దిశానిర్దేశం, ఒక రూలు రిధము లేదు. పూటకొక మాట అక్కడ కొట్టినప్పుడేమో పేదలని కూల్చబడ్డాడు, ఇంకో చోట కూలుస్తాడు షెడ్లో ఉన్న. అంటే గుడిసెలో ఉంటే లేబరును పేదలును, రేకుల షెడ్లో ఉంటే పేదలు కాదా? వాళ్ళని కూల్చేస్తాడు. మళ్ళీ గుడిసెల దగ్గరికి వచ్చేటప్పుడు పేదలు, ఇదేది మీ వాడిది, అదేవాడిది పరావాడిది, ఆపోజిషన్ పార్టీ వాడిది. ఈ రాజకీయ కోణంలో చేస్తాలో ప్రజలకు అర్థమైపోతుంది. మీరు అసలు ముందు ఆఫీసులు అరెస్ట్ చేయండి. ఇవన్నీ ఎందుకు కట్టారు? ఎవరు కట్టారు? మీ ఆ పర్మిషన్లు ఇస్తే కదా. ఆ ఆఫీసులు ముందు ఆఫీసులు అరెస్ట్ చేస్తే మీ బాగోదు బయటపడదు. ఎందుకంటే ఆఫీసులు మీ హయాంలో మీ హయాంలో ఏర్పడిన ఆఫీసులు వాళ్ళే ఈ పర్మిషన్లు ఇచ్చింది. వాళ్ళందరినీ బొక్కలేయండి, ఒక్కొక్కరిని తీసుకొచ్చి బొక్కలేయండి. అవన్నీ చేయరు. ఎందుకు చేస్తున్నాడు? అవన్నీ చేయకుండా ఎందుకు ఈ డ్రామా బిల్డప్ చేస్తున్నాడు? ఈ హై డ్రామా ఎందుకు బిల్డప్ చేస్తున్నాడు అంటే ఒకటే, అతనికి కొడితే, ఒక నాగార్జున లాంటి కొడితే కొట్టామంటే పెద్ద మొత్తం భయపడతారు. అమ్మో అంత పెద్ద హీరోని గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాగార్జునే కొట్టారు అంటే మనం జాగ్రత్త పడాలి. ఈ బిల్డర్సు, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన కాళ్ళ దగ్గర వచ్చి ప్రాధేయపడితే ఓకే మీకు టైం ఇస్తాము, కాలం ఇస్తాము, ఈ లోపల సూట్ కేసులు సర్దుకుని సర్దువేసుకుని వాళ్ళకి టైం ఇస్తాము, కాలం ఇస్తామని ఇప్పుడు మొదలెట్టాడు. ఆల్రెడీ రంగనాథ్ చూడండి, కొంతమందికి ఓవైసీకి ఎందుకు ఇవ్వాల నోటీసు ఇవ్వు, ఇప్పుడు కూల్చొద్దు, నోటీసు అక్రమం కూలుస్తాం, వచ్చే అకాడమిక్ పీరియడ్ నాటికి, వచ్చే సంవత్సరం నాటికి ఇవి ఉండకూడదు, నోటీసులు అయితే కూల్చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇవ్వవు నోటీసు? ఉత్సాహబొట్లు పడతారు ఓవైసీకి ఇవ్వాలంటే. ఓవైసీకి ఇవ్వరా? పొగులేటిది కూల్చరా? ఇంకా ఎవరిది ఇప్పుడు కేటీఆర్ది కూల్చాలనుకున్నారు, భ్రమపడ్డారు. అది కేటీఆర్ది అనుకుని, అది కాదు కేటీఆర్ది కాదు, కేటీఆర్ ఫ్రెండ్ది అని తెలుసుకుంది, మూసుకుని కూర్చున్నారు. ఈ ఎంతసేపు ఈ సిటీలోనే చూస్తున్నారా? ఎందుకు? సిటీలో బీఆర్ఎస్ ఉంది, సిటీలో మీకు ఒక సీట్ లేదు. అందుకని సిటీలో ఇక్కడ భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలను ఒక్కరిని ఎవడో రావట్లేదు. ఏదో ఇద్దరు ముగ్గురు వచ్చే తర్వాత అంతమంది వస్తారు, ఇంతమంది ఎవడో రావట్లా. మీ భాగవతం తెలిసిపోయింది, మిమ్మల్ని నమ్మి రాలేదు. సో ఇప్పుడు అందుకని భయభ్రాంతులు చేసి తీసుకురావాలి. మిగతా తెలంగాణలో అనేక చోట్ల ఉన్నాయి, అక్కడ ఎందుకు వెళ్ళు? అనేక చోట్ల చెరువులు 6,000 చెరువులు మూసారు మీ హయాంలో.
కాంగ్రెస్ హయాంలో పరిపాలనలో. మరి అక్కడంతా ఎందుకు వెళ్ళట్లా? అక్కడ ఎందుకు వెళ్ళా? అక్కడ డబ్బులు రావు, ఇక్కడ డబ్బులు వస్తాయి. ఇక్కడ ఈ కొడితే దెబ్బ మొత్తం వస్తున్నారు ఇప్పుడు సూట్ కేసులు. ఈ సూట్ కేసులు అవసరం ఏంటి రేవంత్ రెడ్డికి? పక్కలో బల్యంలాగా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి ఆల్రెడీ ఇంతకుముందు మినిస్టర్ చేశాడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అతనికి బాగా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో మంచి సూట్ కేసులు, బలమైన సూట్ కేసులు అతను ఏర్పాటు చేయగలడు. అతను రెడీగా ఉన్నాడు. అక్కడ అధిష్టానం చెప్పేసింది, ఎవరు బలమైన సూట్ కేసులు, ఎవరు ఘనమైన సూట్ కేసులు ఇస్తారో వాళ్ళు నెక్స్ట్ రెండో కృష్ణుడు. సో నువ్వు కంటిన్యూ అవ్వాలంటే వెంకటరెడ్డిని దాటుకోవాలి. సో అది ఇప్పుడు పోటీ ఇతనికి. వెంకటరెడ్డి అరేంజ్ చేయగలిగిన సూట్ కేసుల కన్నా రేవంత్ రెడ్డి గట్టి సూట్ కేసులు, బలమైన సూట్ కేసులు అరేంజ్ చేయాలి. అందుకని ఇప్పుడు వీళ్ళని భయభ్రాంతులు చేసి, మనం కూడా చూసే ఉంటారు దీని గురించి, గుట్కాల గురించి డామ్ డూమ్ డకార్ అని ఒక 2 రోజులు స్టేట్మెంట్లు హడావిడి చేశారు. 2 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళారు, కలిశారు, ఏదో మూట ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్ముతున్నారు, స్కూల్ దగ్గర ఎక్కడ పడినా గుట్కాలు అమ్ముతున్నాయి. అయిపోయింది. ఇది కూడా అంతే. రేపు సూట్ కేసులన్నీ అందిన తర్వాత టైం ఇస్తున్నాం. పేదలు పాపం కష్టపడి కట్టుకున్న వాళ్ళు, పాపం ఎన్నో ఏళ్ళుగా కష్టపడి దాంతో కట్టుకున్న వాళ్ళు ఎవరో తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం వల్ల, సో వాళ్ళకి పునరావస్థ కల్పించాలి. పునరావస్థ కల్పించేదాకా వాళ్ళకి టైం ఇస్తున్నాం అంటారు. ఇట్లా సంవత్సరం 6 నెలలు ఈ లోపల రేవంత్ రెడ్డి పోతాడు. నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాం. వాళ్ళ మూటలు అమ్మితే అక్కడికి అధిష్టానం వెళ్ళి ఇది జరగబోయేది. ఈ డబ్బుల కోసం జరుగుతున్న దందా తప్పితే చిత్తశుద్ధితో చేస్తున్నది లేదు. చిత్తశుద్ధితో చేస్తే అతను ఖచ్చితంగా పొంగులేటిది పగలగొట్టాలి, ఓవైసీకి ఇవ్వాలి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కట్టుని పగలగొట్టాలి. అవన్నీ చేయట్లేదే, ఏం చేయట్లే. నా అని తేడా చూస్తాడు, రాజకీయ కోణంలో చూస్తాడు. ఎక్కడ కొడితే రియల్ ఎస్టేట్లో ఉన్నాడు కదా, రియల్ ఎస్టేట్ మీడియేటర్ కదా అతను. ఆ రియల్ ఎస్టేట్లో ఉన్నాడు కానీ ఎక్కడ కొడితే ఎక్కడ సూట్ కేసులు కదిలితే బాగా తెలుసు. అందుకని ఈ సూట్ కేసులను కదిలించడానికి, వాళ్ళని తన దగ్గరికి తెప్పించుకోవడానికి చేస్తున్న నాటకం. అంతకన్నా ఇంకేమీ లేదు దీంట్లో. చిత్తశుద్ధి లేదు, గుడ్డు లేదు. ఇటు సామాన్యులకు, పేదవాళ్ళకు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం లేదు, ముందుగా ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు. మనం చూసాం, వాళ్ళు కిరోసిన్ పోసుకొని తగలబెట్టేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇంకెవరు ఆపడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతామని అంటున్నారు సార్. అంటే ఇంత వ్యతిరేకత వస్తున్న అదే అన్న, ఇదే మొగాడు అయితే ఏదో పెద్ద ఇక్కడిక్కడ చేసి మొగాడు అయితే నువ్వు చేస్తున్న దాంట్లో చిత్తశుద్ధి నిజంగా చేస్తున్నావు అంటే ఓవైసీని కొట్టవయ్యా. ఓవైసీ ఎప్పటి నుంచో ఛాలెంజ్ చేస్తున్నాడు, నా దగ్గరికి రండి, ఓవైసీ తమ్ముడు ఆల్రెడీ నా దగ్గర టచ్ చేయమనండి అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక సీఎంకి నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళ బ్రదర్స్ వెళ్ళు, అది ప్రూవ్డ్, దాని మీద కాలం మీద కట్టారని ప్రూవ్డ్, అంత సాక్ష్యాలు ఉన్నాయి ఓపెన్గా. వెళ్ళి ఇప్పుడు మురళీమోహన్ది ఏమీ లేకుండానే మురళీమోహన్ దగ్గరికి వెళ్ళిపోయి నీ రంగనాథ్ వెళ్ళిపోయి కొలిచాడే. ఓవైసీది ఎందుకు వెళ్ళి కొలవు? అక్కడికి వెళ్తే మళ్ళీ శాలరీ రావు వెనక్కి. అడిగి మురళీమోహన్ 33 ఏళ్ళుగా చేస్తున్నాడు వ్యాపారం. ఏనాడు ఒక చిన్న మార్క్ లేదు. ఆయన ఎప్పుడు లీగల్గా అన్ని పక్కగా అధికారంలో తను ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. తను అన్ని లీగల్గా అన్ని ప్రాసెస్లో ఉంటేనే కొనేవాడు, అవి ఉంటేనే అమ్మేవాడు. అంతేగాని అన్యాక్రాంతంగా చేయడు. అతను కష్టపడి సొమ్ము, అతనేమి అన్యాక్రాంతంగా సంపాదించిన సొమ్ము కాదు, కష్టపడి ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా సినిమాలో ఆ సంపాదించిన సొమ్ముతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అంత నిర్దిష్టంగా న్యాయపరంగా చేస్తాడు. అతని మీదకి ఎవడో కంప్లైంట్ చేశాడు, వెళ్ళిపోయి ఈయన రంగనాథన్ నేరుగా వెళ్ళిపోయి కొలిపిచ్చేసేసి ఏమీ లేదని. అసలు ఏముంది అక్కడ? కన్స్ట్రక్షన్ లేదు, షెడ్, అది కూడా సామాన్లు పెట్టుకుంటారు షెడ్డు. ఆ రేకులు వేసారు. ఎందుకు వేసారు? అన్యాక్రాంతం కాకుండా, కబ్జా కాకుండా ఉండటం కోసం వేసారు. బిల్డింగ్లు కట్ల, ఏవి కట్ల, ప్లాన్ అప్రూవల్ వల్ల ప్లాన్ పంపించారు. అప్రూవల్ అయితే అక్కడ ఏమైనా 3 అడుగులు బహుజన్లో ఉందంటే తీసేస్తానని చెప్పాడు ఆయన. ఉంది, మేము కట్టాము, అది ఉందంటే తీసేస్తాము, మేము షూట్ చేస్తాం. ఇంకేం కన్స్ట్రక్షన్ లేదు, ఏమీ లేదు, ప్రహరీ గోడ లేదు, ఏమీ లేదు. ఊరినే కబ్జా కాకుండా ఉండడం కోసం రేకులు వేసారు. దాని మీదే ఎవడో కంప్లైంట్ ఇచ్చిందంటే దాన్ని కబ్జా చేయాలని ఇన్నాళ్ళు గొడవ పడుతున్నాడు మురళీమోహన్ తోటి. వాడు దీన్ని కబ్జా చేయడానికి మురళీమోహన్ తోటి గొడవ పడితే మురళీమోహన్ ఫ్యాన్సీ కట్టి హైకోర్టు కేసేసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాడు. అవి ఇంకా జరుగుతున్నాయి. వాళ్ళ కాంగ్రెస్ మనిషి వాడు కంప్లైంట్ ఇచ్చాడు కనుక ఎగేసుకుని వచ్చాడు ఈయన. మరి ఓవైసీ దగ్గరికి వెళ్ళవే, ఎందుకు వెళ్ళవు? ఇది ఇక్కడ తెలుస్తుంది మీ డొల్లతనం. మీరు ఇది కేవలం కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు. మీకు ఇక్కడ సిటీలో మీకు సీట్లే లేవు కనుక రాజకీయ కక్ష సాధింపు కొంత లోపరుచుకోవడానికి, డబ్బులు మూటలు సర్దుకోవడానికి చేస్తారు, ఇంకోటి కాదు.